హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుండి డైరెక్టరేట్ జనరల్ ఆర్మ్డ్ ఫోర్స్ మెడికల్ సర్వీస్ సంబంధించిన గ్రూప్ సి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మీరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడైతే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్స్ మెడికల్ సర్వీసెస్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకోవచ్చు. మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 7th జనవరి నుండి ఇక్కడైతే 6th ఫిబ్రవరి 2025 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే అవుతుంది. తర్వాత ఇక్కడైతే మనకు పోస్ట్ నేమ్ అయితే ఇచ్చారు. అకౌంటెంట్, తర్వాత స్టెనోగ్రాఫర్, ఎల్డీసీ, తర్వాత స్టోర్ కీపర్, తర్వాత ఫోటోగ్రఫర్ మ్యాన్, కుక్, ల్యాబ్ అటెండెంట్, ఇక్కడ ల్యాబ్ అటెండెంట్, తర్వాత మల్టీ టాస్కింగ్ ఎంటీఎస్, తర్వాత ట్రేడ్ మ్యాన్, మెట్, వాషర్ మ్యాన్, కార్పెంటర్, తర్వాత టిన్ స్మిత్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చారు. దానికి సంబంధించిన శాలరీ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ వేకెన్సీ అనేది ఇచ్చారు మనకు కేటగిరీ వైస్. ఇక్కడ అయితే పీడబ్ల్యూడి వాళ్ళు అండ్ జనరల్ క్యాండిడేట్ ఇక్కడ క్యాండిడేట్స్ వాళ్ళకైతే ఇక్కడ ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది. సో మీకు సంబంధించిన అనేది దీంట్లో అయితే మీకు సంబంధించిన పోస్ట్ దీనికి ఎంత పోస్టులు ఉన్నాయో సో మీరు జాగ్రత్త చూసి దీనికైతే అప్లై అయితే చేసుకోండి అన్నమాట. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు టోటల్ వేకెన్సీ అనేది ఇక్కడైతే చూపెడతా ఉంటుంది. ఇక్కడైతే చూసుకోండి 136 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు పోస్ట్ వైజ్ ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. సో దీనికి వచ్చేసి 10th ఇంటర్మీడియట్ అండ్ మీకు సంబంధించిన ఐటీఐ వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఓన్లీ 10th క్లాస్ పాస్ అయి ఉన్న వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి ఎటువంటి ఫీజు అనేది అప్లికేషన్ ఫీజు కానీ అదైతే లేదు. సో ఎవరు ఏ కేటగిరీ ఉన్నా దీనికైతే అప్లికేషన్ ఫీజు లేదని వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే మీరు జాగ్రత్తగా నోటిఫికేషన్ చూసి మీ యొక్క పోస్ట్‌ని బట్టి అప్లై అయితే చేసుకోండి. సేమ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. బట్ పోస్ట్ అయితే చేంజ్ అయితే చేయాలన్నమాట. సో మీకు పోస్ట్ అనేది చేంజ్ చేసేసి మీరు సేమ్ ప్రాసెస్ అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఇక్కడ దీనికి డీజీఎంఎఫ్ సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఇక్కడైతే ఆర్మ్డ్ పోలీస్ మెడికల్ సర్వీస్ సంబంధించిన గ్రూప్ సి సివిలియన్ పోస్ట్ సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ వెబ్సైట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. ఈ యొక్క వెబ్సైట్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను. మీరు డైరెక్ట్గా ఇక్కడ నుండి మీరు పీడిఎఫ్ అయితే చూసుకోవచ్చు. లేదా మీరు ఇక్కడ నుండి అయితే ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్ చదువుకోవచ్చు అనమాట. సో ఇప్పుడైతే మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇక్కడైతే మనకు రిజిస్టర్ న్యూ యూజర్ ఉన్నారు కదా. సో ఇక్కడైతే న్యూ యూజర్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత మనకు ఇక్కడైతే ఈ విధంగా అయితే ఇన్స్ట్రక్షన్ అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ నుండి అయితే మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడ అప్లై అయితే చేయాలి. సో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు స్టార్టింగ్ డేట్ తర్వాత లాస్ట్ డేట్ అయితే చూపెడతా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే ఇక్కడైతే చూపెట్టడం జరుగుతుంది. తర్వాత ఇక్కడైతే మనకు అప్లికేషన్ ప్రొడ్యూస్ సంబంధించింది దీంట్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత ఎగ్జామినేషన్ సంబంధించినది ఇక్కడైతే ఇచ్చారు. తర్వాత ఇక్కడైతే మనకు ఇక్కడ మెట్రికులేషన్ సంబంధించిన 10th లెవెల్ సంబంధించిన పోస్టులు అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు 12th ఇంటర్మీడియట్ సంబంధించిన ఇక్కడైతే పోస్ట్ అనేది ఇక్కడైతే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడైతే మీరు జాగ్రత్త చూసుకొని ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ అన్ని చూసుకోండి. హిందీలో అయితే వాళ్ళు ఇచ్చారన్నమాట. సో ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఉంది కదా, ఇక్కడ అగ్రి అయితే చేసేయండి. చేసిన తర్వాత సో ఇక్కడైతే మీకు స్మాల్ అయితే చూపెడతాను. సో ఇక్కడైతే ఈ విధంగా అయితే ఇచ్చేసిన తర్వాత అగ్రి చేసిన తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. ఇక్కడ సైన్ అప్ ఫామ్ అనేది. సో ఇక్కడ ఫుల్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్. సో మన యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్లో ఏ విధంగా మన యొక్క ఫుల్ నేమ్ ఉన్నదో ఆ విధంగా మీ యొక్క ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి. సో సపోజ్ అనేది ఇక్కడైతే నా నేమ్ అయితే క్యాపిటల్ లెటర్లో అయితే ఇచ్చేస్తున్నాను. తర్వాత ఇక్కడ వెరిఫై ఫుల్ నేమ్ సేమ్ యాస్టీస్గా ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. సో ఇక్కడైతే సో మీరు జాగ్రత్తగా ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మనకి ఇక్కడైతే ఈ విధంగా అయితే హిందీలో ఆటోమేటిక్గా అనేది వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మీరు ఎప్పుడైనా మధ్యలో నేమ్ చేంజ్ చేయాలి, ఇక్కడ చేంజ్ చేసే ఉంటే ఇక్కడైతే దీంట్లో టిక్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేసేసి మీ యొక్క న్యూ నేమ్ ఏదైతే ఉంటుందో అది ఇచ్చేసేయండి. తర్వాత సపోర్టింగ్ డాక్యుమెంట్స్ సంబంధించినది ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకవేళ మీరు మధ్యలో నేమ్ చేంజ్ చేయకపోతే ఇక్కడైతే అన్టిక్ అనేది చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఇంకోసారి వెరిఫై అయితే చేసుకోండి. హిందీలో అనేది మనకు ఆటోమేటిక్గా అనేది వచ్చేస్తుంది. తర్వాత మీ యొక్క మదర్ నేమ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇంకోసారి వెరిఫై ఇచ్చేసేయండి. మదర్ నేమ్ ఆటోమేటిక్గా హిందీలో వచ్చేస్తుంది. తర్వాత మ్యారిటల్ స్టేటస్, సో ఇక్కడ మ్యారీడా విండో, తర్వాత సెపరేటా, ఇక్కడ డివోర్స్ సింగిల్ ఉంటే సింగిల్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జెండర్, సో ఇక్కడ మేల్ ఆ ఫీమేల్ అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కన్ఫర్మ్ జెండర్ ఇంకోసారి అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క 10 డిజిట్ సంబంధించిన మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క రన్నింగ్లో ఉన్న ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేసేయండి.
సో ఇచ్చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మనకు ఓటీపీ అయితే వస్తుంది. ఆ యొక్క ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడైతే పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. సో మనకు పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే మనకు ఒకటి క్యాపిటల్ ఆల్ఫాబెట్ అయితే ఉండాలి. సో మీ యొక్క నేమ్‌లో ఏదైతే ఫస్ట్ లెటర్ ఉంటదో అదైతే ఇచ్చేసేయండి. తర్వాత నంబర్‌కి అయితే ఇచ్చేసేయండి. తర్వాత హ్యాష్‌ట్యాగ్ గాని, గాని ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్‌లో అయితే ఇచ్చేసేయండి. సో ఆ తర్వాత సేమ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ కూడా అదే విధంగా అయితే ఇచ్చేసేయండి. తర్వాత క్యాప్చర్ అవుపడుతుంది. క్యాప్చర్ ఎంటర్ చేసేసి ఇక్కడైతే బై సబ్మిటింగ్ డిక్లేర్ అని ఉన్నాయి కదా, దీంట్లో టిక్ చేసేయండి. తర్వాత ఆల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇక్కడ సబ్మిషన్ ఉన్నాయి కదా, సో ఇక్కడ వన్స్ ఫార్మ్ సబ్మిటెడ్ నో చేంజెస్ అని ఉన్నాయి కదా, దీంట్లో అయితే టిక్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా సైన్ అప్ అనేది కన్ఫర్మేషన్ అయితే అయిపోతుంది. ఇక్కడైతే మన యొక్క ఈమెయిల్ అడ్రస్ వాళ్ళు ఇక్కడ మనకు లింక్ అనేది సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీరైతే ఇక్కడ ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు లాగిన్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత ఇప్పుడైతే మనం లాగిన్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనకు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం లాగిన్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ వచ్చేసి మీ యొక్క రెఫరెన్స్ నెంబర్ అయితే వచ్చింది కదా, ఆ యొక్క రెఫరెన్స్ నెంబర్ దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో మీకు తెలియకపోతే ఇక్కడ ఫార్వర్డ్ అయితే చేసేయండి, లేకపోతే మీ యొక్క ఈమెయిల్ ఐడి అనేది వాళ్ళు సెండ్ చేయడం అయితే జరుగుతుంది దాంట్లో. సో మీ యొక్క రెఫరెన్స్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత మీరు పాస్వర్డ్ ఏది ఇచ్చారో ఆ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు డాష్బోర్డ్ అయితే ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంకోసారి అయితే వస్తాయి. ఇక్కడ స్క్రోల్ చేస్తుంటే మనకు కంటిన్యూ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో చేసేస్తే మనకు నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు పర్సనల్ డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడైతే 9 వరకు అయితే మనం కంప్లీట్ అయితే చేయాలి. సో ఇక్కడైతే మనకు రిజిస్ట్రేషన్లో ఏ విధంగా ఇచ్చినామో ఆ విధంగా అయితే అక్కడైతే వస్తాయి. సో ఇక్కడ సెక్షన్ 1లో ఇక్కడ నేషనల్ అయితే సెలెక్ట్ చేసుకోండి, ఇండియన్ అని. తర్వాత మీ యొక్క ఐడి ప్రూఫ్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మీకు సంబంధించిన ఐడి కార్డ్, ఓటర్ ఐడియా, పాన్ కార్డా, ఇక్కడ పాస్పోర్ట్, ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్, స్కూల్ ఐడియా, తర్వాత ఎంప్లాయ్మెంట్ సంబంధించిన దీంట్లో అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఇక్కడ ఐడి నెంబర్ అయితే ఇచ్చేసేయండి. తర్వాత ఎంటర్ విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్, మీ యొక్క పుట్టుమచ్చలు అనేది బాడీ పైన ఉంటుంది, లేకపోతే మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఆ విధంగా ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క సోషల్ కేటగిరీ, సో మీ యొక్క కేటగిరీ అనేది దీంట్లో అయితే ఇచ్చేసండి. సో మీకు సంబంధించిన ఏ కేటగిరీ ఉంటుందో ఆ యొక్క కేటగిరీ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే మీకు సంబంధించిన ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే ఇక్కడైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ ఎస్ఆర్ నో అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్ ఉంటే ఇక్కడైతే ఎస్ఆర్ నో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో నెక్స్ట్ ఈ విధంగా మనకు కొంచెం అయితే టైం అయితే తీసుకుంటుంది అనమాట అప్లికేషన్ అనేది. సో ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ డిపార్ట్మెంట్ క్యాండిడేట్ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ సెక్షన్ 2లో ఇక్కడైతే మీరు పీడబ్ల్యూడి అండ్ 40% అబోవ్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీరు డిజబుల్ డిఫెన్స్ సర్వీస్ ఉంటే ఇక్కడ పర్సనల్ ఉంటే ఇక్కడైతే మీరు దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి, ఎస్ఆర్ నో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సెక్షన్ 3లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, సో మీ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అయితే ఇచ్చేసేయండి. క్యాలెండర్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. మీ యొక్క ఇయర్ మంత్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఇయర్ మంత్స్ అనేది డేట్స్ అనేది ఇక్కడ డైరెక్ట్గా అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగానే మీరు ఫిల్అప్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ మీకు సంబంధించిన అడ్రస్ సెక్షన్ ఉన్నాయి కదా, సో మీ యొక్క అడ్రస్ లైన్ 1 ఇచ్చేసండి. తర్వాత అడ్రస్ లైన్ 2, తర్వాత మీకు సంబంధించిన యూనియన్ టెరిటరీ స్టేట్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి, మీ యొక్క స్టేట్ అనేది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క డిస్టిక్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క సిటీ లేదా విలేజ్ నేమ్, టౌన్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ అనేది దీంట్లో అయితే జాగ్రత్తగా మెన్షన్ చేసేయండి, డిస్టిక్ పిన్ కోడ్ అనేది. తర్వాత మీకు పర్మనెంట్ అడ్రస్ అండ్ కరెస్పాండెంట్ అడ్రస్ సేమ్ ఉంటే దీంట్లో టిక్ అనేది ఇచ్చేసండి, మనకు ఆటోమేటిక్ అనేది ఫిల్అప్ అయితే అయిపోతుంది అనమాట ఇక్కడైతే. సో ఇలా వేరే కరెస్పాండింగ్ అడ్రస్ వేరే ఉంటాయి, వేరే అడ్రస్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేసి సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ ప్రిఫరెన్స్ సెలెక్షన్ అయితే ఇవ్వాలి. సో మనకు సంబంధించిన ఇక్కడైతే టెస్ట్ సెంటర్ ఎగ్జామినేషన్ లొకేషన్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫస్ట్ అనేది ఇక్కడ ఎక్కడైతే ఇస్తారో అక్కడ మీకు జాబ్ అనేది మనకు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంది, తర్వాత సెకండ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ అయితే చేసేయండి. తర్వాత థర్డ్ అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి మీరు జాగ్రత్తగా దీంట్లో అయితే. సో ఈ విధంగా అయితే ఇచ్చేసిన తర్వాత థర్డ్ ప్రిఫరెన్స్ అయితే అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి. సో మీకైతే ఇక్కడైతే మీకు సంబంధించిన అనేది మీకు క్వాలిఫికేషన్ ఉంటుంది, మీకు 10th సంబంధించిన క్వాలిఫికేషన్ నోటిఫికేషన్ దీంట్లో అయితే ఇచ్చేసేయండి. సో ఇక్కడైతే మీకు సంబంధించిన అనేది మీరు దేనిపైన అయితే అప్లై చేద్దాం అనుకున్నారో, సో ఇక్కడైతే మీకు సంబంధించిన అనేది ఇక్కడ ఎంటీఎస్లో మనకు వాచ్మెన్, సఫాయి వాలా అండ్ మెసేజర్, తర్వాత ఇక్కడ గార్డెనర్ అయితే వస్తుంది. ఈ విధంగా అయితే మీకు సంబంధించిన అనేది దీంట్లో అయితే చూసి మీరు ఇక్కడైతే ఇచ్చేసేయండి.
సో మీరైతే ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీకు సంబంధించిన ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది దీని మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుందన్నమాట. సో ఇక్కడైతే మీకు సంబంధించిన ఫస్ట్ ప్రిఫరెన్స్ తర్వాత ఇక్కడైతే సెకండ్ ప్రిఫరెన్స్ అనేది ఈ విధంగా దాని మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో మీకు సంబంధించిన దీంట్లో అయితే సెలెక్ట్ దాని మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ కిందకైతే వచ్చేస్తుందన్నమాట. సో ఈ విధంగా అయితే మీకు సంబంధించిన పోస్టులు అనేది ఎన్ని సెలెక్ట్ చేసుకున్నారో సో అనేది ఇక్కడైతే మీకు సంబంధించిన సెలెక్ట్ చేసుకోండి. ఓకే 10th మీద ఉంది 10th మీద అయితే దీంట్లో అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ఫోర్త్ ఈ విధంగా అయితే మనకు వస్తాయి అనమాట. సో ఈ విధంగా మూవ్ అప్ కింద పైన అయితే మనం ఇక్కడ నుంచి చేసుకోవచ్చు తర్వాత డౌన్ అప్ అనేది చేసుకోవచ్చు మనకు ఇప్పుడే తర్వాత అయితే కాదు. సో ఫస్ట్ అనేది దేనికి ఇస్తారో మీరు దానికైతే మనకు అవుతుంది అనమాట ఇక్కడైతే. సో మీరు నోటిఫికేషన్లో చూసి ఇక్కడైతే మనకు ఏ విధంగా అయితే ఇచ్చారో సో మీ యొక్క ఇక్కడ చూసి మీరైతే ఇక్కడైతే చేసుకోండి. సో ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అండ్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఆర్ యూ షూర్ దట్ ఫిల్ యువర్ పోస్ట్ ప్రిఫరెన్స్ అండ్ యూ ఎనీ చేంజెస్ ఇక్కడ ఇన్ ఆర్డర్ ప్రిఫరెన్స్ ఆర్ ఇక్కడ అడిషనల్ పోస్ట్ నాట్ ప్రిఫరెన్స్ డిటెక్టెడ్ పోస్ట్ విల్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ సబ్మిట్. సో ఇక్కడైతే ఓకే అయితే చేసేయండి. సో తర్వాత అయితే మనకు ఎన్ని పోస్టులు అయితే ఇచ్చారో అన్ని పోస్టులు అయితే మనకు సెట్ అయితే అవుతుంది. తర్వాత వేరే పోస్టులు అయితే వాళ్ళు వేరే అయితే ఇవ్వరని వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ విధంగా అయితే ఓకే అయితే చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మనకు 10th లెవెల్. సో మీరైతే 10th లెవెల్ సంబంధించిన పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఓన్లీ 10th లెవెల్ సంబంధించిన పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన ఇక్కడైతే మనకు ఇక్కడైతే వాళ్ళు ఇక్కడ అడిషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇస్తారు. సో నేనైతే ఇక్కడ 10th ఇంటర్ సంబంధించిన అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడైతే 2 క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. సో ఇక్కడైతే సో మెండటరీ మనకు స్టార్ మార్క్ ఉన్నాయి మెండటరీ అయితే ఇవ్వాలి. సో మీ మెట్రికులేషన్ టైప్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. 10th ఎస్ఎస్సి తర్వాత ఇక్కడ ఉంటుంది దీంట్లో ఇచ్చేసేయండి. మీ యొక్క బోర్డ్ నేమ్ తర్వాత మీ యొక్క సబ్జెక్ట్ అనేది కాంబినేషన్ ఉంటుంది కదా సబ్జెక్ట్ నేమ్స్ తర్వాత మీ యొక్క ఇయర్ పాసింగ్ ఎప్పుడైతే అయ్యారో ఆ యొక్క పాసింగ్ ఇయర్ మంత్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క ఆప్టెన్ మార్క్స్ ఇచ్చినవో ఇచ్చేసేయండి. తర్వాత మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చేసేయండి. తర్వాత పర్సెంటేజ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత మీరు ఇంటర్మీడియట్ చదివి ఉంటే మీకు సంబంధించిన అంటే క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది కదా. ఒకవేళ మీరు డిగ్రీతో చేస్తే మీకు 10th ఇంటర్ డిగ్రీ అయితే అడుగుతుంది. దీంట్లో అయితే ఫిలప్ చేసేయండి. తర్వాత ఇంటర్మీడియట్ టైప్ వచ్చేసి హెచ్సి అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క బోర్డ్ నేమ్ తర్వాత స్ట్రీమ్ ఆర్ట్స్ సైన్స్ అనేది దీంట్లో ఇచ్చేసేయండి. మీ యొక్క సబ్జెక్ట్ నేమ్ పాసింగ్ ఇయర్ మంత్ తర్వాత ఆప్టెన్ మార్క్స్ తర్వాత మ్యాక్సిమం మార్క్స్ ఇచ్చేసింది. పర్సెంటేజ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. తర్వాత మీకు గ్రాడ్యుయేషన్ ఏదైనా ఉంటే మీకు సంబంధించిన గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ చేసేయండి. తర్వాత డిప్లొమా ఉంటే డిప్లొమా ఇచ్చేసండి. అంటే మనకు అది స్టార్ మార్క్ అయితే ఇస్తుంది అనమాట. మనకు మనం ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన పోస్ట్ అయితే ఇక్కడ ఈ విధంగా స్టార్ మార్క్ అయితే ఇస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే మీకు సంబంధించినది చేసిన తర్వాత నెక్స్ట్ అడిషనల్ క్వాలిఫికేషన్ హ్యావ్ యూ అండర్గోన్ ట్రైనింగ్ ఇన్ ఇక్కడ ఫైర్ ఫైటింగ్ అనేది ఇక్కడైతే స్టేట్ ఫైర్ సర్వీస్ అని అంటున్నారు. సో ఇదైతే కంపల్సరీ అయితే ఎస్ అయితే చేయాలి. నో చేస్తే నాట్ ఎలిజిబుల్ ఉంటుంది. ఎందుకంటే నేను ఫైర్ మ్యాన్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ కంపల్సరీ అయితే ఫైర్ మ్యాన్ ఎంటీఎస్ స్టోర్ కీపర్ అయితే తీసుకున్నాను కాబట్టి నాకు ఇక్కడైతే అడుగుతుంది అనమాట. సో ఒకవేళ మీరు ఫైర్ మ్యాన్ అడిగితే మా పోస్ట్ సెలెక్ట్ చేస్తుంది ఇక్కడ ఎస్ అయితే కంపల్సరీ చేయాలి. నో చేస్తే నాట్ ఎలిజిబుల్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఫిలప్ చేసేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. లేకపోతే ఇక్కడ డైరెక్ట్గా సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసేయండి. సో మీరు సేవ్ అండ్ కంటిన్యూ చేసే ముందు ఇక్కడ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఎస్ చేయండి. చేస్తే మీకు డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. లేకపోతే నో అయితే చేసేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం ఫోటో అప్లోడ్ అయితే చేయాలి. సో మన యొక్క ఫోటో అనేది ఇక్కడైతే చూసే మీద క్లిక్ చేసేస్తే మనకు ఫోటో అప్లోడ్ మీద క్లిక్ చేసి మనకు ఫోటో అయితే వచ్చేస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఫోటో అయితే ఇక్కడ 20 నుండి ఇక్కడ 1 MB అయితే జేపీజీ ఫార్మేట్లో అయితే ఉండాలని మెన్షన్ చేశారు. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అయితే క్లియర్లీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ నో క్యాప్స్ అండ్ స్పెటికల్స్ ఇక్కడ ఫార్మెంటల్ ఫేస్ వ్యూ మోస్ట్ బి విజిబుల్. సో మనకు ఎటువంటి క్యాప్స్ కానీ హెయిర్ సెట్ కానీ అయితే మనకు ఉండద్దు. సో బ్రలర్ లేకుండా చూసుకోండి ఫోటో అనేది. తర్వాత ఇక్కడ మనకు హైట్ కానీ వెయిట్ కానీ అయితే దీంట్లో అయితే డైమెన్షన్ అయితే ఇచ్చారన్నమాట. సో ఏమైనా బ్లర్ ఉంటే మనకు రిజెక్ట్ అయితే అవుతుందని వాళ్ళు ఆల్రెడీ చేశారు. ముందు అయితే ఇన్ఫర్మేషన్ చేశారు. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ చూస్ మీద క్లిక్ చేసేసి అప్లోడ్ అయితే మనకు సిగ్నేచర్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ మనకు 10 to 1 MB అయితే ఉండాలి. అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ఫైనల్గా వచ్చేసి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడైతే మనకు ఏ విధంగా ఉండాలి మనకు మ్యాక్సిమం ఫైల్ వచ్చేసి 1 MBలో అయితే ఉండాలి. సో ఇక్కడైతే మనకు ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. మనకు జాగ్రత్త అయితే ఇక్కడ చదువుకోండి.
సో ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించినది ఐడీ ప్రూఫ్. సో మీరైతే ఏ ఐడీ ఇచ్చారో ఆ సంబంధించిన ఐడీ ప్రూఫ్ అనేది అప్లోడ్ చేసేయండి. తర్వాత మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ మెమో, తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, తర్వాత అడిషనల్ డిగ్రీ కోర్స్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే దీంట్లో అయితే అప్లోడ్ చేసేయండి. తర్వాత మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ దీంట్లో అయితే కంపల్సరీ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడైతే మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది దీంట్లో అయితే జాగ్రత్తగా మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ వస్తుంది. సో దీని మీద క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు ఫైనల్‌గా వచ్చేసి ప్రివ్యూ అయితే వస్తుంది మన యొక్క అప్లికేషన్. మనం ఎన్ని అయితే డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసినామో అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ వస్తాయన్నమాట. సో మీరు 1, 2 సార్లు జాగ్రత్త చూసుకొని ఇక్కడ సబ్మిట్ అయితే చేయండి. తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం వారు ఇవ్వరు. సో ఇదైతే మనకు ఏవైనా మిస్టేక్ ఉంటే వాళ్ళు డైరెక్ట్‌గా రిజెక్ట్ అయితే చేస్తారన్నమాట. ఎటువంటి మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం వాళ్ళు ఇవ్వరన్నమాట. సో మీరు జాగ్రత్త చూసి మీరు అన్ని క్లారిటీగా ఇక్కడ అన్ని చూసేసుకొని మీరు సబ్మిట్ అయితే చేసేయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉంటే బ్యాక్ వెళ్ళిపోయి ఎడిట్ చేసుకోండి. సో ఇక్కడ అన్ని కరెక్ట్‌గా ఉంటే ఐ యాక్సెప్ట్ ఆల్ ద అబోవ్ డిక్లరేషన్ ఉన్నాయి కదా! సో దీంట్లో టిక్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా! దీని మీద క్లిక్ చేసేయండి. ఒకవేళ మీరు ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఇక్కడైతే మీకు సంబంధించినది మీరు జాగ్రత్త చూసుకోండి. సో ఇక్కడైతే మనకు వెరిఫై అయితే చేయాలి. సో మన యొక్క డాక్యుమెంట్స్ అనేది దీనిపై క్లిక్ చేసేసి మనం వెరిఫై అయితే చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత యాక్సెప్ట్ చేసేసి సబ్మిట్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా డిక్లరేషన్ అయితే వస్తుంది. యాక్సెప్ట్ అబోవ్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే ఇంకోసారి అయితే క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇక్కడ నుండి అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు ఫామ్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో మీరు దీన్ని అయితే ప్రింట్ అయితే తీసుకోండి ఎప్పుడైనా ఫ్యూచర్ యూస్ కోసం. సో ఎప్పుడైనా మనకు మిస్టేక్స్ ఏమైనా ఉంటే దీంట్లో అయితే చూసుకోవచ్చు అనమాట. సో మీరు ఇక్కడ కంట్రోల్+P మీద క్లిక్ చేస్తే మీకు సంబంధించిన ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా డైరెక్టరేట్ జనరల్ ఆర్మ్డ్ ఫోర్స్ మెడికల్ సర్వీస్ సంబంధించిన గ్రూప్ సి సివిలియన్ ఆన్లైన్ పోస్ట్ సంబంధించిన ఆన్లైన్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.